హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'మా నాన్నే నా హీరో'. ఈ కథని రచించిన వారు శ్యామల గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పైన ఫ్లాట్‌లో నుంచి పెద్ద పెద్ద కేకలు, అరుపులు, ఏవో విసిరేస్తున్న శబ్దాలు. మన పైన ఫ్లాట్‌లో ఆ గుంట వెధవ పెద్ద చిన్న లేకుండా ఇంట్లో వాళ్ళని ఎడాపెడా వాయిస్తున్నాడు. పాపం తల్లి ఏడుస్తుంది. మీరు కాస్త కలుగజేసుకొని వాణ్ణి మందలించరాదా? వాడు మీతో బాగానే మాట్లాడుతాడు కదా! రోజూ విష్ చేస్తాడు కూడా. మీరు చెప్తే వింటాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నవాడు. మన కళ్ళ ముందే పెరిగినవాడు. తాపీగా వారపత్రిక చదువుతున్న భర్తతో కోపంగా అంది లక్ష్మీదేవి. పేపర్ నుంచి తలెత్తకుండా, అది మా కుటుంబ విషయం, మీరెందుకు కలగజేసుకుంటున్నారు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళే మనకి ఎదురు తిరుగుతారు. అంతకంటే అవమానం ఇంకొకటి ఉండదు. ఎవరి కర్మ వారిది. మనం చేసేది ఏముంది అని గ్లాసులో కాఫీ పూర్తి చేసి పేపర్ మడిచి ఉదయం శుభోదయాలు పలకడానికి చరవాణిలో నిమగ్నమయ్యాడు శ్రీనివాస్. భర్త సంగతి తెలిసి అతన్ని కదపటం తనకి బుద్ధి తక్కువగా అనుకుంది బాధగా. ఈ మధ్య వరసకు తోడికోడలు ఒక ఆవిడ తమ ఇంటికి వచ్చింది. ఆవిడ భర్త శ్రీనివాస్కి మంచి సన్నిహితుడు. ఆవిడ శ్రీనివాస్కి దగ్గర బంధువే. ఆవిడ తన భర్త ఈ మధ్య బాగా మారిపోయాడంటూ అతను తనని పెట్టే ఇబ్బందులు వివరించింది. కాస్త తన భర్తకు నచ్చ చెప్పమని, ఎదుగుతున్న పిల్లల ముందు ఇలా ప్రవర్తిస్తే పిల్లలు తమ ఇద్దరి మాట లెక్క చేయరని వాపోయింది. అంతా విన్న శ్రీనివాస్ ఆమెను ఓదార్చి ఆమెను కాస్త ఊరడించమని భార్యతో మెల్లిగా చెప్పి తాను మేడ మీదకి వెళ్ళిపోయాడు. తర్వాత కూడా ఆ విషయం ఎత్తలేదు. లక్ష్మీదేవి ఉండబట్టలేక, ఏమిటండి పాపం, సీత అంత ఇదిగా మిమ్మల్ని బ్రతిమిలాడింది. వాళ్ళ ఆయనకు బుద్ధి చెప్పమని మీరు మర్చిపోయారా? నిన్న కూడా అతనితో ఫోన్లో మాట్లాడారు, కానీ మీరు అసలు ఆ ప్రసక్తే తీసుకురాలేదు అని నిలదీసింది. చూడు లక్ష్మి, సీత క్షణిక ఆవేశంలో ఏదో మన దగ్గర బాధ వెళ్ళగక్కింది. తర్వాత ఇంటికెళ్ళి అన్నీ మనతో చెప్పినందుకు పశ్చాత్తాపడుతుంది. మరో విషయం ఏమిటంటే, వాళ్ళు ఈ పాటికే కలిసిపోయి ఉంటారు. వాళ్ళ ఆయన నాతో ఆ విషయం ఏం అనలేదు ఫోన్లో. మన అనవసరంగా కెలికి సంసారం పాడు చేయటం ఎందుకు అన్నాడు. ఒళ్ళు మండింది లక్ష్మికి. తన భర్తది సాత్విక ప్రవృత్తి అనుకోవాలో ఎస్కేపిజం అనుకోవాలో అర్థం కాలేదు ఆమెకి. అప్రయత్నంగా గతంలోకి, తన బాల్యంలోకి వెళ్ళింది మనసు. ఇదే సంఘటన ఒకసారి తన 10వ తరగతిలో ఉన్నప్పుడు తమ ఇంట్లో జరిగింది. తన తండ్రి రావుగారు రైల్వేలో పెద్ద ఉద్యోగం. ఆయన స్వభావమే వేరు. నాన్న పరోపకార బుద్ధి, పేరు పలుకుబడి తెలిసి రైల్వే ఉద్యోగి భార్య ఒక ఆవిడ పొరుగురు నుంచి వచ్చి తన భర్త పెట్టే బాధలు నాన్నతో చెప్పుకొని ఏడ్చింది. జీతం ఇంట్లో ఇవ్వడట, తాను పిల్లలు పొస్తులు ఉంటున్నారట. ఆవిడకి అమ్మ కడుపు నిండా భోజనం పెట్టి ఒకరోజు తమ ఇంట్లో సేద తీర్చి పంపింది. నాన్న తనేం చెయ్యాలో అది చేశాడు. ఆవిడ చేత రాతపూర్వకంగా ఫిర్యాదు చేయించి నెల నెల ఆవిడే భర్త ఆఫీసుకు వెళ్ళి జీతం తీసుకునేటట్లుగా పైవారికి ఉత్తరాలు రాసి ఆ కుటుంబానికి ఒక దారి చూపించాడు. నాన్నది ఎంత గొప్ప వ్యక్తిత్వం! ఆయన తన తండ్రికి కుటుంబ భారంలో సాయపడటం కోసం చిన్నతనంలోనే రైల్వే ఉద్యోగంలో చేరి నిజాయితీగా కష్టపడి అంచెలంచెలుగా ఉద్యోగంలో ఎదిగాడు. ఎక్కడ అన్యాయం జరిగినా సహించేవాడు కాదు.
అవసరమైతే చెయ్యి చేసుకుని మరీ బుద్ధి చెప్పేవాడు. ఒకసారి రైల్వే స్టేషన్లో ఎవడో రౌడీ ఒక అమ్మాయిని వేధిస్తుంటే వాణ్ణి తన్ని పోలీసులకి అప్పగించి ఆ అమ్మాయిని దగ్గరుండి క్షేమంగా రైలు ఎక్కించాడట. అమ్మతో చెప్తుంటే వింది. ఇక ఆ అసహాయ స్థితిలో ఉన్న మహిళలకు, వృద్ధులకు ఉద్యోగాలు, పెన్షన్లు వగేరా లాంటి సహాయాలు నాన్న చేసినవి అనంతం. ప్రతిఫలంగా ఎవరైనా ఏమైనా ఇచ్చినా తీసుకునేవాడు కాదు. ఎవరికి భయపడే స్వభావం కాదు. మనం చేసే పని మంచిదైతే, మనం నిజాయితీ పరులమైతే ఎవరికి భయపడరక్కర్లేదు అనేవాడు అమ్మతో. అలాంటి నాన్నకి ఇలాంటి అల్లుడు దొరికాడు. దేనిలోనూ కల్పించుకోడు, మనకెందుకు అనే స్వభావం. లక్ష్మీదేవికి స్వభావంలో కొంత తండ్రి పోలిక వచ్చింది. అందుకే ఎక్కడైనా అన్యాయం జరిగినట్లు కనిపిస్తే నిలదీస్తుంది. కానీ పెద్దింటి స్త్రీగా తన పరిధి తనకు తెలుసు. అలాంటి సమయంలో భర్త సాయం కోరుకుంటుంది. అతని మనస్తత్వం చూస్తే పూర్తిగా భిన్నం. తన భర్త చాలా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. పెద్ద పెద్ద సేవా సంస్థల్లో సభ్యుడు. కానీ కళ్ళెదురుగా జరిగే అన్యాయం ఎందుకు ఖండించడు? అసహాయులకు ఉద్యోగాలు ఇప్పించే తన తండ్రి రావు గారిని కొన్నిసార్లు కొన్ని చోట్ల ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా ఆహ్వానించేవారు రైల్వే శాఖ వారు. లక్ష్మీదేవి, ఆమె తమ్ముడు శేఖర్ ఇద్దరే సంతానం వారి తల్లిదండ్రులకి. రావుగారి పిల్లలు అని ఎక్కడకు వెళ్ళినా అందరూ ఎంతో అభిమానంగా చూసుకునేవారు తామిద్దరిని. రావుగారు తన కొడుకు శేఖర్కి ఉద్యోగ విషయంలో కరాఖండిగా చెప్పేశారు. నువ్వు నా పేరు వాడుకోకుండా నీ స్వశక్తితో ఉద్యోగం సంపాదించుకో అని. తండ్రి సంపూర్ణంగా అర్థం చేసుకున్న శేఖర్ కష్టపడి చదివి జిల్లా పరిషత్ స్కూల్ టీచర్గా ఉద్యోగం సంపాదించి ఇప్పుడు హెడ్ మాస్టర్ అయ్యాడు. అతనికి పెళ్ళయి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మరదులు బాగా కలివిడి, పెద్ద చిన్న మంచి మన్నన తెలిసిన సంస్కారవంతురాలు. దేవుడి దయ వల్ల తన తల్లి, తండ్రి కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. తమ్ముడి కుటుంబం వారితోనే ఉంటుంది. అక్క తమ్ముళ్ళిద్దరికీ తల్లిదండ్రులంటే ప్రాణం. అందరూ పండుగలకు, పబ్బాలకు కలుస్తారు, అన్యోన్యంగా ఉంటారు. తమ్ముడికి తండ్రి స్వభావం పూర్తిగా రాలేదు. కానీ తమ్ముడి కొడుకు ప్రసాద్కి తాత పోలిక అంటే రావుగారి పోలిక వచ్చింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనే ముందుండి పరిష్కరిస్తాడు. కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ లీడర్. కాలేజీలో ర్యాగింగ్ పేరుతో అమాయకులను వేధిస్తే తాట తీసేవాడు. స్కాలర్షిప్పులు, ఫీజుల విషయంలో కాలేజీ యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకి మధ్య వారధిగా ఉండి ఇరుపక్షాలకు తృప్తిగా ఉండే విధంగా సమన్వయపరిచేవాడు. అతనంటే విద్యార్థులకు, యాజమాన్యానికి, కళాశాల సిబ్బంది అందరికీ ఇష్టం. చిన్న వయసులోని ఎంత మానసిక పరిపక్వత, అందరితో సామరస్యంగా మసలే తీరు, అవసరమైతే గొడవకి దిగి అయిన బాధితులకు న్యాయం చెయ్యడం లాంటి న్యాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. అమ్మాయిలందరికీ పెద్ద హీరో. తను మాత్రం చదువు మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నాడు. దాని వెనుక తాతగారి ప్రోత్సాహం, తండ్రి మద్దతు ఉన్నాయి. అతని చెల్లి శకుంతల వైపు కన్నెత్తి చూడాలన్న కుర్రాళ్లకు హడల్. ప్రసాద్ చెల్లి కదా మరి. తన ఒక్కగానొక్క కూతురు సుధకు ప్రసాద్ని చేసుకోవాలని లక్ష్మీదేవి కోరిక. ఇరు కుటుంబాలకి సమ్మతమే. ప్రసాద్కి ఈ సంవత్సరమే బ్యాంకు ఆఫీసరుగా ఉన్న ఊళ్ళోనే పోస్టింగ్ వచ్చింది.
సుధా పీజీ చదువు పూర్తి కాగానే వచ్చే సంవత్సరం పెళ్లి చేసేద్దాం అనుకున్నారు పెద్దవాళ్ళు. అనుకున్నట్లుగానే సుధా పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. లెక్చరర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది. నిశ్చితార్థం, పెళ్ళి టకటకా అయిపోయాయి. కూతుర్ని అత్తగారింటికి పంపుతూ కన్నీళ్లు పెట్టుకున్న తన పుట్టింటికే కోడలిగా వెళుతుందని ఒక పక్క సంతోషం లక్ష్మీదేవికి. కొత్త దంపతులు హనీమూన్ సరదాలతో 2 నెలలు గడిచాయి. కూతుర్ని రోజు ఫోన్లో పలకరిస్తుంది లక్ష్మి. వారి అన్యోన్యత గురించి విని మురిసిపోయింది. దసరా పండక్కి కూతుర్ని అల్లుణ్ణి తన కుటుంబాన్ని, అదే తన పుట్టింటి వారిని ఆహ్వానించింది. అంతా కోలాహలం, సందడి. లక్ష్మీదేవికి తృప్తిగా ఉంది. తను కోరుకున్న లక్షణాలతో అల్లుడు దొరికినందుకు. ఆ రాత్రి వెన్నెల్లో డాబా మీద కూర్చున్న కూతురికి, అల్లుడికి పాలు ఫ్లాస్క్, చిరుతిళ్ళు ట్రైలో పెట్టుకొని మెట్లు ఎక్కుతూ ఉంది లక్ష్మీదేవి. కూతురు అల్లుడితో ఏదో నిలదీస్తున్నట్లుగా గట్టిగా మాట్లాడుతుండటంతో అప్రయత్నంగా ఆగి సభ్యత కాదని తెలిసిన వినసాగింది. మీరు ప్రతి వాళ్లతో కయ్యానికి కాలు దువ్వుతారు. ఇవాళ పొద్దున పెరట్లో పాలవాడు పని మనిషిని కొట్టాడని మీరు వాణ్ణి కొట్టినంత పని చేశారు. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలు, మనకెందుకు మధ్యలో? ఎదురుంటి తాతగారి పెన్షన్ రాలేదని ఆయన ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారని ఆ పెన్షన్ ఆఫీసుకు వెళ్ళి వాళ్లను నిలదీసి కోప్పడి కంప్లైంట్ రాస్తానని బెదిరించి ఆయనకు పెన్షన్ తెప్పించేదాకా ఊరుకోలేదు. ఈ మధ్య సినిమా హాలుల్లో ఎవడో ఒక అమ్మాయిని తోసుకుని వెళుతూ నడుము గిల్లాడని వాడి కాలర్ పట్టుకొని వార్నింగించారు. లోకంలో అందరూ ఇలాగే ఉన్నారా? మా నాన్నగారు చూడండి ఎంత మృదువుగా ప్రవర్తిస్తారో. ఎవరితోనూ ఆయన పోట్లాడటం, తిట్టడం చూడలేదు. అమ్మను కూడా ఏనాడు నొప్పించలేదు. అసలు ఆయన గొంతెత్తి గట్టిగా మాట్లాడటం అన్నది తెలియదు. చిరునవ్వు ముఖంతో ఎంత ప్రశాంతంగా ఉంటారో మా బంధువులు మాత్రమే కాదు, నాన్న స్నేహితులు కూడా నాన్న ఎప్పుడూ సౌమ్యంగా ఉంటారని ఎంతో ఇష్టపడతారు. ఇంకా ఏదో చెప్పబోతుంది సుధా తాధ్యాత్మ్యంలో తండ్రిపై భక్తి ఆరాధన కలిసిన స్వరంతో. వింటున్న లక్ష్మీదేవి అవాక్కైంది. తేరుకున్నాక చిరునవ్వుతో అనుకుంది, ఎవరి నాన్న వాళ్ళకి హీరో అని. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.